కుట్రలు చేయాలి, కుతంత్రాలు పన్నాలి, కూటమికి చెడ్డ పేరు తేవాలి. ఇదే సింగిల్ పాయింట్ ఎజెండాగా రాజకీయం చేస్తోంది వైసీపీ. హోంమంత్రి అనితపై చేసిన కామెంట్స్ పై ఎలాంటి పశ్చాత్తాపం ప్రదర్శించని అమర్నాథ్ అదే రీతిలో అహంకారపూరితంగా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? తన విచారణను కూడా పొలిటికల్ సెంటర్ పాయింట్ గా మార్చిన దువ్వాడ దుష్ట పన్నాగాన్ని ఏమనాలి? వైసీపీ వర్గ నేతల ఓవర్ యాక్షన్ ను కట్టడి చేయాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై లేదా? అచ్చోసిన అనే చందంగా తమ పార్టీ నేతలను ఇలా వదిలేసి ఏపీ జనానికి పులివెందుల ఎమ్మెల్యే ఇస్తున్న దివ్య సందేశమేంటి? ఒక మాట మాట్లాడితే సభ్యత, సంస్కారం ఉండాలి. హుందాతనం ఉట్టిపడాలి. హోంమంత్రి దళిత నేత వంగలపూడి అనితపై అనుచిత, అహంకారపూరిత మాటలు మాట్లాడారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 2 వారాల క్రితం ఆయన ఏమన్నారో ఓసారి విందాం. మనకొక మేకప్ మంత్రం ఉంది. మీ అందరూ చెప్పాల్సింది సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. గుడివాడ అమర్నాథ్ చేసిన ఈ కామెంట్స్ ఏపీలో పొలిటికల్ దుమారం రేపాయి. గుడివాడ కామెంట్స్ ను నిరసిస్తూ ఏపీ అంతటా కథం తొక్కారు మహిళలు. తాను పేల్చిన ఈ డైలాగ్ తన మెడకే ఇలా చుట్టుకుంటుందని ఊహించని అమర్నాథ్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. తన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి కాదని, కేవలం అనితను ఉద్దేశించి మాత్రమే అంటూ ఎక్స్ లో చిలుక పలుకులు పోస్టు పెట్టారు. గుడివాడ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న ఏపీ మహిళా కమిషన్ తన ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి నిన్న కమిషన్ ముందు హాజరవ్వాల్సిన అమర్నాథ్ కమిషన్ రమ్మన్న టైంకు వెళితే తన ఈగో దెబ్బతింటుందనుకున్నారో ఏమో విచారణకు ఇవాళ హాజరయ్యారు. ఒక్కరే రాకుండా తాడేపల్లి డైరెక్షన్ లో వైసీపీ మహిళా ప్రజాప్రతినిధులు, ఇతర నేతలను వెంటేసుకుని మరీ వచ్చారు గుడివాడ అమర్నాథ్. మహిళా కమిషన్ ఎదుట వైసీపీ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెగ హల్చల్ చేశారు. అమర్నాథ్ వెంట తాను కమిషన్ ఆఫీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పొన్నవోలును అడ్డుకున్నారు పోలీసులు. అంతే, అడ్డంగా వాదనకు దిగారు. తనను అనుమతించుకుంటే గుడివాడ కూడా వెళ్లడని పోలీసులను బ్లాక్మెయిల్ చేశారు పొన్నవోలు. ఏమనుకున్నారో ఏమో, అమర్నాథ్ తో పాటు పొన్నవోలను కూడా అనుమతించారు పోలీసులు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యల ఎపిసోడ్ ను ఓ పద్ధతి ప్రకారం నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్లేలా హల్చల్ చేసేందుకు ముందే ప్లాన్ చేసుకున్న వైసీపీ బ్యాచ్ అనుకున్నట్లే అమలు చేశారు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని గొప్పలకు పోయారు గుడివాడ. వ్యవస్థలపై గౌరవంతోనే విచారణకు హాజరయ్యాయని గప్పాలు కొట్టుకున్న అమర్నాథ్ హోం మినిస్టర్ పై చేసిన కామెంట్స్ కు కమిషన్ అడిగిన వివరణ ఇచ్చానన్నారు. తన వ్యాఖ్యలను మహిళలకు అందరికీ ఎలా ఆపాదిస్తారంటూ ప్రశ్నించారు. అనితపై తాను చేసిన వ్యాఖ్యలకు ఏపీ మహిళలంతా బాధపడుతున్నట్లు ఒక్కరితో అయినా చెప్పించాలంటూ ఎక్స్ట్రా కామెంట్స్ చేశారు గుడివాడ అమర్నాథ్. నేను మేకప్ మంత్రి అన్నానన్నటువంటిది, దాని మీద మీరు ఏ వివరణ ఇస్తారో అన్నటువంటి మాట వారు కోరడం, దాంతోపాటు ఇది యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా దీన్ని భావించవచ్చా అనేటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఇది ఒక పొలిటికల్ సెటైర్, ఓ పొలిటికల్ కామెంట్ మాత్రమే తప్ప యావత్ మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్య కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. దీంట్లో మహిళల్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? యావత్ మహిళలందరూ కూడా దీంట్లో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఏమున్నాయి అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా కనిపించట్లేదు. రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాధపడతా ఉన్నారు. చెప్పమనండి, ఒక్క మహిళని బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలు కాకుండా మిగిలిన ఒకరిని చెప్పమనండి ఎవరికి బాధ వచ్చిందో. నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా, నేను తప్పు మాట్లాడలేదు. రాజకీయాల్లో ఉన్న మహిళలపై, నేతల ఇళ్లలో ఉన్న ఆడవారి పట్ల అనుచితంగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ. లేడీస్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే కమిషన్ ఊరుకోదని, పిలిపించి వివరణ తీసుకుంటారనే భయాన్ని కల్పిస్తున్నామని చెప్పారు శైలజ. హోమ్ మినిస్టర్ మీద చేసిన కమెంట్స్ గురించి మేము కమిషన్ నుంచి సమన్స్ పంపించడం జరిగింది గుడివాడ అమర్నాథ్ గారికి. సో ఈరోజు ఈయన
కమిషన్ ముందు హాజరయ్యారు. ఒక కల్చర్ ఆడవాళ్ళ మీద దాడులు కానివ్వండి, మాటలు ఇలా మాట్లాడితే ఊరుకోనే చెప్తుంది. సో డెఫినెట్లీ అంతకుముందు ఏదైతే మీరు 5 ఏళ్లలో చెప్పారో ఆ నంబర్స్ ఏవి ఇప్పుడు లేవు. ఇప్పటికి అంతకుముందు కమెంట్ చేయటం కూడా విపరీతంగా రోజుకొకళ్ళు వచ్చి కమెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. మీరు చూస్తే ఈ 2 yearsలో కూడా ఒకళ్ళిద్దరు ఏదైతే అప్పుడు అమరావతి రైతులను అంటాం కానివ్వండి, తర్వాత ఇప్పుడు మినిస్టర్ని, హోమ్ మినిస్టర్, ఇలాంటి నంబర్స్ అయితే తగ్గినాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇలా అంటే రాజకీయాల కోసం ఇంట్లో మహిళలు కానివ్వండి, బయటకు వచ్చిన వాళ్ళని, వర్క్ చేసే ఎమ్మెల్యే, వీళ్ళందరినీ కూడా అంటూ ఉంటుంది. సో అట్లీస్ట్ గవర్నమెంట్ మన స్టేట్లో వరకు ఒక యాక్ట్ అన్న తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు తగ్గుతాయి. మరో ఓవర్ యాక్షన్ స్టార్ దువ్వాడ శ్రీనివాస్. ఈయన గారు ఎమ్మెల్సీ కూడా 2025 మార్చిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో హీరమండలం PS లో కంప్లైంట్ చేశారు జనసేన నాయకుడు పి. చిన్నారావు. కేసు నమోదు చేసి కొత్తూరు పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాలని దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారు. 2 సార్లు డుమ్మా కొట్టి గత వారం విచారణకు వచ్చారు. ఇవాళ మరోసారి హాజరవ్వాల్సి ఉండగా డ్రామాకు తెరలేపారు దువ్వాడ. గత విచారణ సందర్భంగా దువ్వాడతో పాటు దివ్యల మాధురి చేసిన ఓవర్ యాక్షన్ చూసిన పోలీసులు ఈసారి జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్సీ సిన్సియర్ లీడర్ అని విచారణకు పద్ధతిగా వస్తారనుకున్న సిక్కోలు పోలీసులకు ఊహించని జలకిచ్చారు సదరు శ్రీనివాస్. పోలీస్ విచారణకు డుమ్మా కొట్టారు. ఎందుకనగా తనకు హార్ట్ ప్రాబ్లం ఉందని ఇవాల్టి విచారణకు రాలేనని జిల్లా ఎస్పీ కార్యాలయానికి లాయర్ ద్వారా సమాచారం పంపారు దువ్వాడ శ్రీనివాస్. సరే, జరిగిన విషయం ఇదైతే విచారణకు హాజరయ్యే వ్యవహారాన్ని పొలిటికల్ గా సోషల్ మీడియా పరంగా 70mm సినిమా రేంజ్ లో యాక్షన్ ప్లాన్ చేశారు దివ్యల మాధురి. వాస్తవానికి కొత్తూరు PS కు విచారణకు హాజరవ్వాల్సిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తాను విచారణకు రాలేనని తన లాయర్ తో ఏకంగా ఎస్పీ ఆఫీస్కే సమాచారం చేరవేశారు. కానీ దువ్వాడ సన్నిహితురాలు దివ్యల మాధురి శ్రీనివాస్ ఇంటి వద్ద సృష్టించిన హంగామా ఓసారి చూడండి. ఇవాళ విచారణకు రాలేనని ఎమ్మెల్సీ దువ్వాడ ఎస్పీ ఆఫీస్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది నిజం. అయితే దువ్వాడ వారి దుష్ప్రచారం ఎలా ఉందో చూడండి. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు కొత్తూరు PS కు దువ్వాడ బయలుదేరారట. దివ్యల మాధురిని హౌస్ అరెస్టు చేశారని, అనుచరులు వెళ్లకుండా మార్గ మధ్యలో భారీ పికెటింగ్ ఏర్పాటు చేశారని ప్రచారం చేసుకున్నారు. లాయర్, PA, గన్మెన్ తో కలిసి దువ్వాడ విచారణకు వెళ్లారని, ఎంక్వైరీకి వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ మిస్ అయ్యారంటూ ఆరోపించారు మాధురి. అసలు విషయం ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ ఉదయం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. తాను పోలీస్ విచారణకు వెళుతున్నట్లు చెప్పి మార్గ మధ్యలోనే జంప్ అయ్యారు దువ్వాడ. ఇది ఇవాల్టి నిజమైతే గత వారం కొత్తూరు PS కు విచారణ సందర్భంగా దువ్వాడతో పాటు దివ్యల మాధురి అనుచరులు కూడా తరలివచ్చారు. స్టేషన్ లోపలికి తమను కూడా అనుమతించాలని నినాదాలు చేశారు. ఇక్కడ డ్రామా చేయాలని ముందే డిసైడ్ అయి రాసుకొచ్చిన ప్లకార్డులు ప్రదర్శించారు దివ్యల మాధురి. పోలీసులపై గట్టిగా కేకలు వేశారు, కన్నెర చేశారు, ఏకవచనంతో సంబోధించారు. ఏతావాత విషయం ఏంటంటే డెవలప్మెంట్ లో ఉత్తరాంధ్ర ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. విశాఖ కేంద్రంగా MNC కంపెనీలు 1000 కోట్లలో పెట్టుబడులు పెట్టాయి. 1000 సంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తాయి. తద్వారా కూటమి సర్కారుకు మంచి పేరు వస్తుంది. దీన్ని ఎలాగైనా చెడగొట్టి అడ్డుకట్ట వెయ్యాలంటే ఏం చెయ్యాలన్న పన్నాగం కుట్రలకు తెరలేపింది తాడేపల్లి ప్యాలెస్. అక్కడి నుంచి ఆదేశాలు అందాయో లేదంటే అధినేత ముందు తానే ఛాంపియన్ గా నిలవాలనుకుంటున్నారో కానీ హోంమంత్రి అనితపై అనుచిత కామెంట్స్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. దీనిపై ఊరువాడ ఉద్యమించడంతో సార్ సైలెంట్ అయ్యారు. ఇంతలో మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో తనలో ఉన్న వైలెంట్ రూపాన్ని మరోసారి ప్రదర్శించారు గుడివాడ. తాను చేసిన కామెంట్స్ పై పశ్చాత్తాపం చూపించలేదు సరికదా, ఏ మహిళా మనోభావాలు దెబ్బతిన్నాయో ఒక్కరితో అయినా చెప్పించాలని వితండవాదం ప్రదర్శించారు గుడివాడ. మహిళలు మహారాణులు అని ఇంటా బయట సత్కరించుకుంటున్న వేళ వైసీపీ నేతల బలుపు మాటలకు సదరు లేడీస్ ఎలాంటి ఆన్సర్ ఇస్తారో వేచి చూడాలి.